లేవు మాకు చెత్త చేయడానికి లేదు. ఈ వాడతో రేవంత్ రెడ్డి మీద పడ్డాయి. ఇకేం పెంచలేం లేదు. జై తెలంగాణ. ఓకే, ఒక్కసారి మీరు చెప్పండి మళ్ళీ ఫైనల్ గా, తర్వాత అక్కకి ఇచ్చి క్లోజ్. నమస్తే అండి, నా పేరు సుమన్. ఈ అన్న మాట్లాడాక మీరు ఈయన మాట్లాడాక మీరు నమస్తే అండి, నా పేరు సుమన్. నేను వెదిరి కాలనీ జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మన పిఏ నగర్ వాసులు, హెచ్ఎండి నగర్ వాసులు, శ్రీవాణి నగర్ వాసులు, ఆర్టీసీ నగర్ వాసులు, శిల్పా కాలనీ వాసులు, వీళ్ళందరి తరఫున మన ప్రజా సమస్యలు నేను కవిత గారికి ఈరోజు తెలుపుకుంటున్నాను. ప్రజల పక్షాన చెప్తున్నాను. అక్క, మాకు ఈరోజు రోడ్లు లేవు, రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఉన్న అన్ని గుంతలమయం. ఈ గుంతలలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ కోల్పోయిన ప్రాణాల ఇన్ఫర్మేషన్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో కావచ్చు, అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మేము పెట్టున్నాం. ఇదే కాకుండా మాకు రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, మళ్ళీ పార్కులు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, రోజు ఊడ్చుకునేప్పుడు రావాలి, బస్ ఫెసిలిటీ కావాలి, ఇవన్నీ అని చెప్పేసి ఎన్నో సార్లు 10 మార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ పెట్టున్నాం. దాంతో పాటు ఏ రోజు ఎప్పుడెప్పుడు పెట్టున్నాము, ఎవరెవరిని కలిసిన్నాము, ఎన్నిసార్లు రిమైండర్ ఇచ్చున్నాము, అన్ని కూడా నాకు ఏమనంటే మా దగ్గర ఫండ్స్ లేవు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు. ఇంకోటి ఇప్పుడు మున్సిపాలిటీలో ఏమీ లేదు, ఏదైనా స్పెషల్ ఆఫీస్కి పోయి మాట్లాడాలి అన్నట్టు అంటారు. ఎమ్మెల్యే స్పందించరు, కౌన్సిలర్లు స్పందించరు, కార్పొరేటర్లు స్పందించరు, చైర్మన్లు స్పందించరు. ఆఖరికి వెళ్ళి అమీర్పూర్ మున్సిపాలిటీలో కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా, ఏ జిహెచ్ఎంసీకి వెళ్ళినా కూడా ఆ లీడర్ తో ఫోన్ చేయండి, ఈ లీడర్ తో ఫోన్ చేయండి, వాళ్ళతో పని చేయించండి. చేసే అధికారులను కూడా ఈ లీడర్లు చేంజ్ ఇవ్వండి. ఇప్పుడు మేము మురికిలో బ్రతకాలా, మురికిలో చావాలా? మరి మేము న్యాయబద్ధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, లెజిటిమేట్ గా కడుతున్నాము. కట్టిన తర్వాత కూడా మాకు దౌర్భాగ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో మా దారిద్ర్యం ఏంటంటే ఇలాంటి కొంతమంది విలువలేని వ్యక్తులను ఎన్నుకున్నాము. రెండవది ఏంటి అంటే దౌర్భాగ్యం ఏంటంటే మనము వాళ్ళతో పని చేయించలేకపోతున్నాము. మూడోది కర్మ ఏంటంటే అరే ఎందుకు రా మన జీవితం అన్నిటికీ అణిగి మన అవసరాల కోసం బ్రతుకు జీవితం గడిపిస్తాం. ఇది అక్క ప్రాబ్లం. మంచిగా మాట్లాడు మైక్ లా జల్దీ. ఇంతమంది వచ్చిండ్రు, నేను చేస్తాను, నువ్వు చేస్తాను, పెద్ద మీటలు పెట్టుకొని. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నాకు మహిళా సంఘంకు నువ్వు వచ్చినావు, మహిళలకు మంచిగా చేస్తావో చెడ్డగా చేస్తావో నిన్ను నమ్ముతున్నాము. మరి ఏమో నీది అదృష్టం, మా అదృష్టం చేయిస్తుడుగా ఏడాది అయింది. ఏ బాడుకోవు రాలేవు, 10 రూపాయలు దగ్గర పెట్టుకో మైక్. ఆగాలి, అయిపోయి ఆగాలి. ఓకే, నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్లు కూడా గంట సేపే వదులుతుండు, నీళ్లు వస్తలేవు సరిగా. రోడ్డు నెల 2 నెలలు రోడ్డు కూడా నీళ్లు ఆగుతున్నాయి. ఓకే, అక్కకి 2000 ఇస్తానని మాట్లాడరా, మల్లె పువ్వు ఇస్తానని, రేపు రా రేణు పువ్వు ఇస్తానని ముడకడుకో. మేడం, మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉన్నాయి మేడం. డ్రైనేజ్ తీస్తే కుప్పలు తీసి కుప్పలు అక్కడే పెట్టేస్తారు. వాళ్ళకేమో మేము 100 రూపాయలు ఇస్తామని అది చెత్త తీయని అంటాడు. మాకు మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్లు ఊడరు. మేము మహిళా సంఘము అమ్మవారి టెంపుల్ దగ్గర మా 15 నెలలకు 15 సంవత్సరాలు పెడతాం. 15 తారీఖు మీటింగ్ పెడితే వాన వచ్చిన దోమలు వచ్చినా మేము అక్కడే మీటింగ్ పెడతాం మేడం. మాకు ఒక కమిటీ వాళ్ళు పిల్లలు పెళ్లి చేయాలంటే మేము రోజు పూట కలుపుకునే వాళ్ళం. అక్కడ మా కమిటీ వాళ్ళు
నుంచి చెప్తున్నాం, ప్రతి నాయకులు చెప్తున్నాం, ఎవరు పట్టించుకుంటారు మేడం? అది మాకు కావాలి, మా పింఛన్లు రావాలి. పింఛన్లు చాలా మంది పింఛన్లు లేవు. మా బావ చనిపోయి 8 ఏళ్ళు అయింది. మా తోడుకోడు